నేను ఒక ఎమ్మెల్యేను కలెక్టర్ గారిని కలుస్తా భయ్. కలెక్టర్ మినిస్టర్ కలవద్దా భయ్? మినిస్టర్ తలుపు పెట్టుకుని కాదు బాబు. మాజీ నీటిపారుదల శాఖ మంత్రి ఎమ్మెల్యే లోపలికి వెళ్లి మంత్రి గారితో మాట్లాడాలనుకుంటున్నా. గవర్నమెంట్ ఫెయిల్ అయింది, గవర్నమెంట్ సరిగా పనిచేస్తలేదు, కొన్ని సూచనలు ఇస్తా నా అనుభవంతో కొన్ని మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పడానికి లోపలికి పోతా అంటున్నా. ఎమ్మెల్యే లోపలికి పోవడానికి ఏందయ్యా? ఎమ్మెల్యే లోపలికి పోవద్దా? ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి ఇబ్బంది ఏంది? ఎమ్మెల్యే కలెక్టర్ కలవడానికి ఇబ్బంది ఏంది? ఎమ్మెల్యే మినిస్టర్ని కలవన్నాడా? కలవడానికి ఏముంటదండి? ఒకసారి నేను గంట కిందనే మీకు చెప్పిన నేను కలవాలనుకుంటున్నా అని చెప్పిన. ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి డోర్లు పెట్టుకునేది కదా, ఇంత భయం ఎందుకు మంత్రికి? కలవనంటే పోతాం మరి. హెలికాప్టర్ అంత దూరానికి ఇంత దూరం వచ్చి మమ్మల్ని కూడా కలవకుంటే ఎందుకు కూర్చున్నట్టు ఆయన? మంత్రి గారు కలవకుండా తలుపులు పెట్టుకుని కూర్చున్నాడు లోపల. సంఘటన మంత్రి గారు కలవన్నాడు. అది కాదు, నీళ్లు క్వార్టర్ రోడ్డు కలిపినట్టుంది ఆయన. అది కానీ కలవడం ఏం కొంతమంది కలెక్టర్ కలవడు, మంత్రి కలవడు. 6 రోజులైంది, ఇంతవరకు మనుషుల ప్రాణాలు ఏమైనా తెలియదు. డెబ్రీస్ బయటకు రాదు, లోపల తలుపులు పెట్టుకుని కూర్చుంటే ఎట్లా బయట వచ్చింది? లోపల పడుకుని కదా. మా సూచనలు ఇవ్వాలనుకుంటాం బాబు. మా సూచనలు తీసుకోవడానికి కూడా ఇబ్బంది. వీడికి వచ్చి పండుకోవడానికి అండి ఆయన వచ్చింది. ఎందుకు పోనీ రీజన్ చెప్పండి. మీకు పర్మిషన్ ఉంటే ఒక గంట ముందు అపాయింట్మెంట్ అడిగి మంత్రిని కలవడానికి ఇబ్బంది ఏంది? ప్రజాప్రతినిధిని మంత్రిని కలవడానికి ఒక నీటిపారుదల శాఖ మంత్రిని మాజీ నీటిపారుదల శాఖ మంత్రి కావాలనుకుంటుండు. మేము చెప్పాలి, అరే కన్వేయర్ బెల్ట్ గట్టిగా చేస్తే వెంటనే పని చేస్తుంది, రిపేర్ చేయించమని చెప్దాం అనుకుంటున్నా. నాకు కొన్ని ఆలోచనలు సరే. మంత్రి గారు కలవన్నాడా? మంత్రి గారితో పని, మాకు ఎస్పీతో మాకేం పని?